హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యం సొలొమోను రాసిన సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వాక్యము. నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని సంగమ, హృదయమును భద్రంగా కాపాడుకోవాలంట. మీ జీవితములో ముఖ్యమైన వాటిని చాలా జాగ్రత్తగా, చాలా భద్రంగా దాచుకుంటారు, కాపాడుకుంటారు. చూడండి, మీ పొలం పైరు వేసినప్పుడు, పంటను వేసినప్పుడు, విత్తనాలు చల్లినప్పుడు, భూమిని సాగు చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా, చాలా ఆ యొక్క విత్తనాలు వేసేటప్పుడు చాలా భద్రంగా, వేసిన తర్వాత మొలకెత్తినప్పుడు భద్రంగా, పంటకు వచ్చేటప్పుడు కూడా భద్రముగా కాపాడుకొని, ఏదైనా దానిలకు తెగులు కానీ పురుగు కానీ పడితే కూడా భద్రంగా వాటికి వేయాల్సిన మందు వేసి కాపాడుకొని పంటని చేతికి తీసుకుంటాం. ఇప్పుడు వాక్యం సెలవిస్తుందిడా, అన్నింటికంటే ముఖ్యంగా నీ హృదయంను భద్రముగా కాపాడుకో. ఎందుకంటే ఆ యొక్క హృదయంలో నుండే జీవజల ధారలు రావాలా, అదే హృదయంలో నుండే చెడు కూడా వస్తుంది. ఇర్మియా ప్రవక్త గారు రాసినట్టుగా, నీ హృదయము, నరుని హృదయము చాలా ఘోరమైన వ్యాధి కలిగేది కనుక ఆ వ్యాధులు కలగకుండా నువ్వు భద్రంగా కాపాడుకోవాలా. దేవుని బిడ్డలారా, హృదయంలో నుండి అపవిత్రమైనవి రాకూడదు, జీవము కలిగిన మాటలు రావాలి. అలా రావాలి అంటే నీ హృదయాన్ని నువ్వు కాపాడుకోవాలి అంటే పంటకొచ్చే పురుగును చంపనీకే మందు ఉన్నట్టుగా, చేదైన వేరు మొలిచినప్పుడు, లేదంటే హృదయంలో అంతరంగంలో పుట్టే ప్రతి చెడు తలంపులను కడుక్కోవడానికి, శుద్ధి చేసుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప కృపతో మరి యేసు రక్తంతో కడుక్కుంటున్నాను. ఈ యొక్క చెడు ఇదంతా చెడు అంతా తీసేయమని అడుగుతున్నాను యేసు నామంలో తండ్రి అంటే శుద్ధి అయిపోతుంది. దావీదు గారు ప్రార్థన చేశారు, హిస్సోపుతో నన్ను కడుగు, శుద్ధ హృదయం నాకు దయచేయము. నువ్వు అడుగు ప్రతిరోజున, కాపాడుకొని హృదయాన్ని. వాక్యం సెలవిస్తుంది, అన్నింటికంటే భద్రంగా కాపాడుకోవాల్సినది మొదట నీ హృదయమే. నీకు అన్నింటికంటే ముఖ్యమైనది లోకంలో వాటి ఉన్నాయా, ఆత్మీయమైనవి ఉన్నావా? ఆత్మీయమైనవి ఉన్నాయి అంటే కాపాడుకో, హృదయాన్ని భద్రంగా కాపాడుకో. ఒక రోగము, ఒక తెగులు, నష్టం కలగకుండా నువ్వు చాలా జాగ్రత్తగా నీ హృదయాన్ని కాపాడుకోవాలా. హృదయంలో పుట్టే తలంపు కూడా ఎరిగిన వాడు దేవుడు కనుక తలంపులను సహితం పరిశీలిస్తున్నాడని బహు జాగ్రత్తగా నీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకోవాలా. లోకంలో కలిసిపోకుండా హృదయమును ప్రత్యేకంగా, నీ హృదయంను, ఆలోచనలను మార్చుకునేటట్టుగా నువ్వు కాపాడుకోవాలా. ఎప్పుడు నువ్వు కాపాడుకోగలుగుతావు అంటే వాక్యము సమృద్ధిగా నీ హృదయంలో నాటినప్పుడు. హృదయంలో వాక్యానికి చోటు ఉంటే ఇంకా చెడుకు చోటు ఉండదు. జీవము కలిగిన వాక్యం నీ హృదయంలో నింపబడితే ఆ యొక్క చెడుకు చోటు ఉండదు, అపవాది క్రియలకు చోటు ఉండదు. హృదయమును కాపాడుకునే వారి యొక్క లక్షణం ఏంటంటే హృదయమును పరిశుద్ధంగా పెట్టుకుంటారు. హృదయములో వాక్యమునకు చోటు ఉంటుంది. హృదయంలో దేవుని మాటకు ప్రముఖ స్థానం ఉంటుంది. ముఖ్యమైనది కాబట్టి ముఖ్యమైన వాక్యము, అందులో శుద్ధీకరణ వాక్యము ఉంచుకుంటారు. దేవుని బిడ్డలారా, హృదయమును కాపాడుకోగలుగుతున్నావా? హృదయమును నువ్వు భద్రపరచుకోగలుగుతున్నావా? అపవాది చేతిలో చిక్కుకుపోకుండా, చెడు తలంపులకు నివాసం కాకుండా, దయ్యాలకు నివాసం కాకుండా, చీకటి శక్తులకు నివాసం కాకుండా, రకరకాలైన భయాలకు నివాసం కాకుండా, పిరికితనానికి నివాసం కాకుండా, కలవరాలకు నివాసం కాకుండా హృదయాన్ని కాపాడుకోవాలా. హృదయాన్ని ధైర్యంతో నింపుకోవాలా, హృదయాన్ని వాక్యంతో నింపుకోవాలా, హృదయాన్ని స్తుతితో నింపుకోవాలా, హృదయాన్ని సంతోషముతో, దేవుని అందలి సంతోషంతో నింపుకోవాలా. హృదయాన్ని
అన్ని విధాల దేవునికి ప్రథమ స్థానం ఇచ్చే విధంగా హృదయాన్ని నింపుకోవాలా. దేవుని బిడ్డలారా, ఎలా ఉంది నీ హృదయం? దేనికి ప్రముఖ స్థానము ఇస్తున్నావు నీ హృదయంలో? నీ హృదయంలో దేవునికి ప్రథమ స్థానం ఇస్తే నువ్వు నీ హృదయాన్ని కాపాడుకున్నట్టే. లోకానికి ప్రథమ స్థానం ఇస్తే నువ్వు నీ హృదయాన్ని కాపాడుకోలేకపోతున్నావని అర్థం. దేవునికి ప్రథమ స్థానం ఇచ్చే బిడ్డగా, వాక్యమునకు ప్రథమ స్థానం ఇచ్చే బిడ్డగా, వాక్య ప్రకారమైన బ్రతుకుకు ప్రథమ స్థానం ఇచ్చే బిడ్డగా, కోరికలు హృదయ వాంఛలు ఎన్నో పుడుతున్నప్పుడు హృదయ వాంఛలన్నింటినీ కూడా ఎరిగిన దేవుని దగ్గర నువ్వు ఉంటే ప్రతిదీ దేవుడు శుద్ధి చేసి నీ హృదయానికి ఏ తెగులు కలగకుండా హృదయాన్ని శుద్ధి చేసి మరి హృదయంలో ఉన్నటువంటి పనికి మాలినవన్నీ తీసేసి వాక్యానుసారంగా నిన్ను స్థిరపరుస్తాడు. కాపాడుకో. శరీరానికి అనారోగ్యం వస్తే ఒక ట్యాబ్లెట్ వేసి కాపాడుకుంటావు. పొలం పంటలకి రోగాలు తెగుళ్ళు వస్తే మందు కొట్టి కాపాడుకుంటావు. పిల్లలకు జబ్బు చేస్తే కాపాడుకుంటావు. భార్యకు జబ్బు చేస్తే కాపాడుకుంటావు. భర్తకు జబ్బు చేస్తే కాపాడుకుంటావు. ఇంటికి ఏదైనా ఇబ్బంది ఉంది, ఏదైనా నష్టం కలుగుతుంది అంటే దానికి కూడా కాపాడుకుంటావు. ఆస్తులను కాపాడుకుంటావు. అన్నింటినీ కాపాడుకుంటావు. మరి ఈరోజు నా ఆత్మీయంగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీ హృదయమును బహు జాగ్రత్తగా భద్రముగా కాపాడుకో. చాలా భద్రంగా కాపాడుకో. చూడండి, భద్రముగా పట్టుకుపోవాల. వేటిని? గాజు పాత్రలను చాలా భద్రంగా పట్టుకుంటాం, చాలా టేక్ కేర్గా తీసుకుంటాం. అలాగా హృదయాన్ని అంత భద్రంగా పదిలపరచుకోవాలా. యేసయ్యకు మాత్రమే అందులో చోటు ఉండాలా. యేసయ్యకే సింహాసనంగా నీ హృదయం ఉండాలా. యేసయ్య తలంపులకే నివాసంగా ఉండాలా. స్తుతి సింహాసనాసీనునికే నీ హృదయంలో చోటు ఉండాలా. అట్టి విధమైనటువంటి ఆత్మీయ జీవితాలుగా మీ యొక్క ఆత్మీయ జీవితాలుగా మీరు మీ హృదయాలు శుద్ధి చేయబడి దేవునికి ఇష్టకరంగా మార్చబడుదురుగాక. దేవుని యొక్క కృప మీకు అందరికీ ఉండునుగాక. చిన్న ప్రార్థన చేసుకున్న యేసయ్యకు వందనాలు. విన్నవారిని దీవించండి, ఆశ్రయించండి. నిజంగా ప్రభువా, హృదయము చాలా ఘోరమైన తలంపులు పుడుతుంటాయి, కానీ నీ రక్తము, నీ యొక్క వాక్యము శుద్ధి చేస్తుంది. కాపాడుకోవడానికి నీ పాదాల దగ్గరకు వచ్చినప్పుడు వాటిని నాయన వాక్యంతో నింపుకున్నప్పుడు, హృదయంను స్తుతితో నింపుకున్నప్పుడు గొప్పగా నాయన కాపాడబడి ఆత్మీయతలో ఎదుగుతూ నీకు సమీపమై నీ చిత్తాన్ని నెరవేర్చేటువంటి బిడ్డలుగా మార్చబడే కృపను దయచేయమని, విన్నవారిని అందరినీ ఆత్మలు ఫలింపజేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశనామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించి ఆశ్రయించునుగాక. ఆమేన్.